ఊళ్ళో దొంగలు బాగుపడతారు. అరే పక్కన బంగారం రూపాయలు ఎత్తుకపోయారట్రా. మరి మనలో పడితేట్లరా పోయి పోయి మీ ఇంట్లో వాడాలి. ఇక దొంగలు పైసలు బాగున్నాయి మీ ఇంట్లో అని ఇక మీ ఇంట్లోనే వాడతాడు వచ్చి. అరే నీకేం తెలుసు, మా ఇంటికాడ ఏం లేదా? మొన్న హాఫ్ తెచ్చుకున్నా, సగం దాగినా సగం ఉంది. అది వచ్చి ఎత్తుకపోతే ఎట్లా దొంగడు? దాని గురించి ఆలోచిస్తున్నాను నేను హాఫ్ కోసం. అరే ఈడేం పిసోడు ఉన్నాడే, మొన్ననే సగం దాగాడ వారి తింగానే ఖాళీ సీసా. ఈడు ఇంకున్నది అనుకుంటుండేవే. ఉన్నది అనుకుంటున్నా కాలు సీసన్ తెలియదానికి. అంతే అంటవా? అంతే మరి. మొగుడు పిల్లలు ముచ్చట పెట్టినట్టే గుసగుసలాడతారు ఇద్దరు. లేదురా, ఊళ్ళో దొంగలు పడుతున్నాడ, మరి దాని గురించి ఎక్కడ కావాలకుందామని ఆలోచిస్తున్నాం. మనమే కాదు, ఇంకో ఇద్దరు ముగ్గురు పిల్లలను కూడా తీసుకుని పోదాం కావాలనే తందుకు. అర్థమైందా? మనం అడ్డకాడికి పోదాం, తిని అందరం. సరే ఓకే. సరే పోమ్మా. అరే వచ్చిరారా, చలి పెడుతుంది, కొంచెం మంట పెట్టురా. చూసుకున్నాను ఓడో అద్దం కూడా అత్తడు, మంట పెట్టురు. ఏమైందిరా బాగా ఆలోచిస్తాను. ఈ మంటగా ఉడికితే చిన్నప్పుడు రోజులు గుర్తుకొస్తున్నాయిరా. అవునరా, నిజమేరా. చిన్నప్పుడు బడికి వచ్చేటప్పుడు ఆ తాటి మంటలతోని గడ్డని తెదురుకుంటూ వచ్చి మళ్ళీ రాత్రి మంట కాకపోయాం చిన్నప్పుడు. అవునరా మామ, నిజమే. మనం స్కూల్కి పోయే రోజులల్లో ఆదివారం నువ్వు మనకు సెలవు వస్తే గుట్టకు కట్టెలేరుకొచ్చి మంటగాయినాం, గుర్తుందా మామ నీకు? అవునన్నా, ఇంకా చిన్నప్పుడు మనం గిట్టువంటి సొప్ప బెండ్లు తీసుకొని సీరియట్ లెక్క ఫీల్ అవ్వకుంటే ఇట్లా ఆగిపోదాం అన్న, గుర్తుందా? అవును మామ, గడ్ల దొరికిన వడ్ల గోల్కలు తీసి మంటలో వేసిన పాలాల్లో కొట్లన్న రోజులు గుర్తున్నాయా మామ? మా తోడు మళ్ళీ ఎవరు ఫోన్ చేస్తుంది. ఈ అబ్బాయిలకు తెలిస్తే నా ఇజ్జత్ మొత్తం తిస్తారు. నేను పక్కకు పోయి ఫోన్ మాట్లాడతా. అన్న ఊరే గడేమో సౌండ్ వినిపిస్తుంది కదా చెట్ల సాటుకు. ఆడు ఎంతమంది ఉర్రో తెలియదు. ఈడికెళ్ళి బండలు పట్టుకొని ఇసురుదా. అవురా, చెట్లకి ఎందుకైనావురా? కొంచెం అయితే నీది ఈపు చింతపండు అవుతుండే. అరే మళ్ళీ ఎవరు ఫోన్ చేసిందిరా, మీకు తెలియద్దు అన్నట్టు పోయి చెట్టు సాటుకు పోయి ఫోన్ మాట్లాడి ఇప్పటిదాకా బండలతో కొడతారా నన్ను. అవురా, మనం వచ్చిన పని ఏంది, నువ్వు చేసే పని ఏందిరా? నువ్వు చెట్టు సాటుకు మాట్లాడతావు, ఇటు కూర్చో. మనం మంట కావాలి కాదురా, ఊరంతా తిరగాలి. మీ ఇద్దరు అటు పోర్రి, మీ ఇద్దరు ఇటు పోర్రి, మేము ఇద్దరు ఇటు పోతాం. ఓకేనా? సరే మామ, ఓకే. మనం ఈ పక్క పోదా? రోడ్డు కొమ్మంటారుగా. రోడ్డుకి అద్దే ఈ పక్కనే ఏ పోదా? ఎందుకు ఆ పక్క ఏముంది? ఆ పక్క మా పొల్లరమ్మని ఫోన్ చేసింది, ఒక్కతే ఉందా అనుకో, ఈ సాపు చెప్తారు అటు పోతే. మనల్ని ఏం కావని కనిపించకుండా పోదా? నీకు తెలియదు చెప్తారు అటు పోతే. అవురా, నువ్వు నీ పొడి దగ్గర పోతే నేను ఎంబడొచ్చాను కావాలి బయట. నువ్వు కావాలంటే నేను అట్టిగా రమ్మంటున్నా. నువ్వు నా ఎంబడి వచ్చినావు అనుకో, నీకు ఆపు తీసుకొస్తా. కానీ అది పద్ధతి. ఆపుదే పొద్దుగా అనుకుంటా పనులు గట్ట గదినికైతే ముందుంటావు పా. అది కాదు తమ్మి, నీ మీద ప్రేమ తమ్మి. నా మీద ప్రేమ, నా మంది మీద ప్రేమ. నీ మీద ప్రేమనే, మందు కోసం అత్తలేను తమ్మి. అద్దరంటే చెప్పి నేను పోతా మరి. ఈ అద్దుదా నా మీద ప్రేమ అని నాకు అర్థమైంది అంత. మా ఇప్పుడే గింత చలి పెడుతుందా అనే చెద్దరు కప్పుకున్నావు? నీకేం తెలుసురా, పెళ్ళి అయితే తెలుస్తుంది చలి గురించి. పెళ్ళి అయితే చలి పెడుతుందా అనే మామ? పెళ్ళైన సంవత్సరం నాకు తెలుస్తుంది చలి, తర్వాత ఉంటుంది నీకు చలి గురించి ఏందని. మామ అచ్చన్న లవర్తో మాట్లాడుకుని వెళ్ళిపోయాడు, ఇంకా రాలే. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు. సరే సరే. లచ్చన్నట్టే వేయండి. లక్ష్మణ్ పొలాల పంట వేయండు, మన ఇద్దరైతే పోదాంపా. ఏం బావా గుండా కనబడుతున్నావు?
మరి పరిష్కారం పడితే మొన్న తిరుపతి వంగ చెప్పలేదా గుండు తీసుకున్నా కదా అందుకే గుండ్రంగా కనబడుతున్నా. గుండు నున్న గీకిండుగా. గుండు మంచి గీకాలని 51 రూపాయలు కట్నం ఇచ్చిన అటేనేనా? కట్నం పెట్టేసరికి నున్న గీకిండు, లేకపోతే నా 2 కాట్లేసు. తమ్మి టైం ఉంది కానీ నువ్వు టెస్ట్ మ్యాచ్ ఆడకు, 2020 ఆడరా జల్దీ. నువ్వు ఉండన్నా 2020 కాదు 10 ఓవర్లే ఆడత్తా నేను. నువ్వు ఉండి ఇన్నే. తమ్ముడు ఈయన ఎక్స్రేడు మరి ఆడుకోయి. అన్న ఇట్రా గోడ ఎక్కత్తలే కొద్దిగా ఎక్కి. అరే ఏంట్రా ఇది? అయ్యో ఆగరాదు, ఎక్కిత్తా. తమ్మి జల్దీ రాయని ఎవరు చూస్తే మన ఈపులు వలుగుతాయి మరి. నన్ను ఇంటికి రమ్మన్నది, వచ్చి చూస్తేనేమో ఇంటికి తాళం వేస్తున్నది. మెసేజ్ చేస్తా ఏడున్నావు, ఎందుకు రమ్మన్నావు? ఏంది బేబీ ఎవరు లేరు ఇంటికాడ రమ్మని అన్నావు, వచ్చి చూస్తే ఇంటికి లాకేస్తుంది. ఏంది బేబీ నువ్వు కూడా లేవా? అరే ఏంట్రా ఇది? మరి నన్ను ఎందుకు రమ్మన్నావు బేబీ ఇంటికి? మా అమ్మ చీర బయట ఉల్లారేసింది, మంచుకు తడుస్తుంది, లోపటయ్యా. ఎందుకైనా నువ్వు నన్ను రమ్మన్నది బేబీ? అమ్మ ఈ పిచ్చి మొగ్గది బయట ఉన్న చీరను లోపడేయడానికి నన్ను రమ్మని. మా అన్న చూస్తే నా ఉన్న విలువ అంతా వీక్తుంది. ఇక్కడ కూర్చొని 10 నిమిషాలు సప్పుడే వెనక తిరిగిపోతా. మా ఇంట్లో ఇవ్వలేరు, ఇంటికి రా బేబీ అంటే నేను ఏదో ఆశపడి వచ్చిన. అత్తే ఉన్న బయట ఉన్న చీరను ఉల్లారేమని చెప్పా లోపల. ఇన్ని రోజుల నుంచి వెళ్ళి మా తమ్ముడిని ఏమో అనుకున్నా కానీ మా తమ్ముడు పులే. మాని పనైనా ఏముంది, నేను సల్లే వాడు గుళ్ళే. ఏ బావా అక్కడ వాళ్ళు ఉన్నట్టున్నారుగా. సరే చూద్దాంపా, దొంగడు ఉన్నట్టు ఆ సంగతి చెప్పదాం పయ్యల్లా. మా గడ చూడే దొంగలే ఎక్కర్రా. గడుదుడావు. అరే అవునరా, అరే ఆడు దొంగలేరా, అరే వేద్దాం పారా. ఆగురా, వాళ్ళు అట్లా పోతుర్రు, మనం ఇట్లా పోదాం, మనం దొరకబడదాం, మట్టిలో ఎగొడదాం వాళ్ళకి. ఏ బావా వెనకలేమో సౌండ్ వస్తుంది. నిజంగా నేను వాళ్ళు దొంగలను ఇవ్వడంపా. ఆగు, వాళ్ళు ఇట్లా పోతురు కదా, మనం ఇట్లా పోయి అలా పట్టుకొని ఇలా ఈ పంతం పండుగ చంపుదాం వాళ్ళను. అరే ఆగురా ఆగురా, వాళ్ళు ఇట్లా పోతురుగా, మనం ఇట్లా వాళ్ళకి ఎదురుగా పోదాం, ఎదురుగా పోయి వాళ్ళు ఈ పంట పక్క తిన్నాం. సరేపా. ఈ వాయిస్ ఎక్కడ ఉన్నట్టున్నది? అరే అరే మా మీరేనా ఆమె దొంగలకు ఇల్లు చుట్టూ తిరుగుతున్నాయి. ఈ పంతాలు నాకంటే ఇవన్నీ చెల్లండి వస్తున్నాయి, చెయ్యిరిగిందేమో. నాగురు మరి మన నలుగురు నేను ఉన్నాం, ఇంకో ఇద్దరు మరి అటు వేరు, మరి సుజంగానికి ఫోన్ చేస్తా, ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటే మరి ఏడురు, మరి అటుకి దొంగలు పడ్డారు కావచ్చు. చెయ్యి చెయ్యి. అరే సుజన్ ఏడున్నావురా? అయ్యో మేము నలుగురు ఉన్నావు, నువ్వు ఏడులో కనబడతలేరు, మీరు ఊరు తిరిగినాం. రోడ్కి తిరుపతి మా ఆ రోడ్ సైడ్ కూడా మనకు ఒక వార్డు ఉంది, ఆ వాడ కవర్ చేసుకొని అటు పోదాం. ఓకేనమ్మా? సరేనా? సరేనారా? సరే చాలా ఫోన్ పారి.
మా ఊరే అక్కడ వాళ్ళు ఉన్నారే చూడు. అబ్బా వాళ్ళు పక్కా దొంగలేరా వాళ్ళు దొరకబట్టి వాళ్ళు ఈ పని వాళ్ళ దగ్గర ఎడి చేసి పోవా తమ్ముడు అరే బాబు ఆగు మావ వాళ్ళు ఇప్పుడు బరాబరి మంచిగా దొరికిర్రు సిద్ధారు లేచి నోరు మూసి పొట్టు గుమ్మ వాళ్ళని ఓకేనా పరి వీళ్ళిద్దరు దొంగలే దొరికిర్రు వీళ్ళని పొట్టు గుమ్మినాం మరి మావ లేడురా ఫోన్ చేద్దాం సరే చెయ్యి. అరే ఇక్కడనే రింగ్ అవుతుంది మనం టూన్ లెక్క ఉన్నట్టుంది నాకరే ముసుగు దిగిరా ఒకసారి మనోడు ఉన్నట్టుంది అబ్బా తమ్ముడు అరే ఇది మన వేడి కాదురా వాడేవర్రా చెద్దరిది తీరా ముసుగు తీరా రే మామ ఈయన మనోడే కదా. అరే వీళ్ళు మనోళ్ళే గారా నాకు అక్కడ పోయేతను అక్కడ రోడ్ కావుండి అన్నారు నాకు వీళ్ళైతే ఫస్ట్ అయితే లేపుర్రి అవును లేతలేడు బాబాయ్ లే బాబు లేవు అరే ఫోన్ చేస్తే రోడ్ కావుండి అంటారు కదా గిడని చెప్తుర్రా మీరు తెలీదు గుర్తులేదు మర్చిపోయా చెప్పురా దొడ్డికి వచ్చినాం. ఏం మాట్లాడుతున్నావు? దూరం వచ్చిరా దొడ్డికి అక్క ఉంచి ఆగలేదే లేపురా ఫస్ట్ అయితే దొంగలు అని తెల్లం దాకా జాగారం చేసినాం. అవునా అన్న దొంగలు అన్నారు మన ఇప్పుడు మనమే సాఫ్ చేసుకున్నావా లేదా? ఇక అట్నే అయిపోయింది. ఆఖరికి మా వైపు కూడా వాళ్ళ కొట్టిరు కదా మీరు. దొంగలు లేరు ఏం లేరు దొంగలు అని మనం తెల్లని దాకా నిద్ర కొట్టింది తిరిగినాం. ఇక తెల్లారింది పారి ఎవరింటి కాడు వందాం పారి ఇక అంతే ఏం చేద్దాం చలి పెడతాం తెల్లం దాకా తిరిగి గుడ్ బై. మరొక కొత్త కాన్సెప్ట్తో మీ ముందరికి వచ్చినాం. ఈ వీడియో మీకు నచ్చుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. మరి ఒకటి మీ వీడియో ఎక్కడికి వెళ్తుందో చెప్పేసి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. చూసిన ప్రతి ఒక్కరు మీరు ఎక్కడి నుంచి చూస్తారని చెప్పేసి ప్లీజ్ కామెంట్ చేయండి. మీరు సపోర్ట్ చేయండి. మీరు ఇంకా ఎంతో సపోర్ట్ చేస్తే మేము అంత మంచి మంచి వీడియోలు తీయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.